హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా పోస్టర్, మిస్టర్ బచ్చన్ పోస్టర్ని చూస్తున్నారు మీరు. రైట్ సైడ్లో కానీ చూసుకుంటే మాస్ మహారాజా రవితేజ ఫోటోలు అయితే పెట్టడం జరిగింది. ఆ పక్కనే చూసుకుంటే హీరోయిన్తో ఒక మాస్ బీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ పక్కనే మన రవితేజ గారు, మన అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అని, అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ ఫోజ్ అయితే కనబడుతుంది. ఆ పక్కనే మన హరీష్ శంకర్ డైరెక్టర్ గారు ఇమేజ్ని అయితే పెట్టడం జరిగింది. ఈ పక్కన చూసుకుంటే ఇదంతా మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే మన సినిమా ప్రొడ్యూసర్ గారు అయితే ఉన్నారు. ఇక్కడ కొంచెం ముందు చూసుకుంటే మనకి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారి ఫోటో అయితే కనబడుతుంది. సో ఇది అయితే ఆర్కే సినీ ప్రైడ్లో అయితే ఈ ఈవెంట్ అనేది జరగడం జరిగింది. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ లోపలనే ఇక్కడ చూస్తున్న మరొక పిక్చర్ అయితే కనబడుతుంది. ఈ లోపలే టీజర్ లాంచ్ ఈవెంట్ అనేది జరగబోతుంది. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళానో లేదో అప్పుడే హీరోయిన్ భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వడంతో ఒక ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పాలి. ఆ పక్కనే ఎవరితోనో మీడియా రిపోర్టర్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడే మూవీ మేనేజర్ వచ్చి ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఏం చేయాలని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు. ఆ వెనకాల చూసుకుంటే మనకు శ్రేయస్ మీడియా ఈవెంట్ ఆర్గనైజర్ అయితే కనబడుతున్నారు. అయితే ఈ విధంగా అయితే మొత్తానికి అసలు ఒక టీజర్ లాంచ్ ఈవెంట్కి ముందైతే ఇలా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ రావడం జరుగుతుంది. దానికి ముందు అరేంజ్మెంట్స్ అయితే ఇలా జరుగుతుంటాయి. చూస్తున్నారు కదా, వెనుకకు తిరిగి ఇలా భాగ్యశ్రీ గారు అయితే చిన్న స్మైల్ ఇవ్వడం జరిగింది. ఆ స్మైల్తోనైతే అందరు అక్కడ ఉన్న ఆడియన్స్లో నుంచి వచ్చే వేవ్ సౌండ్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఆ తర్వాత బౌన్సర్ అయితే అక్కడ రావడం జరిగింది. ఎవరెవరు రిపోర్టర్లు ఎక్కడ కూర్చోవాలి, ప్రెస్ వాళ్ళు ఎక్కడ కూర్చోవాలని చెప్పడం అయితే, ఎక్కడ కూర్చోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మేనేజర్ గారు చిన్న డిస్కషన్ అయితే పెడుతున్నారు సెలబ్రిటీలతోని, రిపోర్టర్లతోని. సరదాగా నవ్వుతూ అయితే తను మాట్లాడడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.